కొన్నిసార్లు మనం కూర్చున్నా, లేదంటే నిల్చున్నా కొంచెం వణికినట్టు అవుతూ ఉండడం. ఒక 10 మినిట్స్ ఇది అయిన తర్వాత అది నార్మల్ అయిపోవడం చూస్తుంటాం. ఇది కూడా దానికి కారణం అవ్వచ్చా? యాక్చువల్లీ చాలా సార్లు మనం చూసే వనకడము ఏదైనా స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ గానీ హ్మ్. వాటి వల్ల యాంగ్జైటీలో కూడా వణకడం వనకడం ఉంటుందా? ఉంటుంది. ఓకే. యాంగ్జైటీలో కూడా వనకడం ఉంటుంది. సడెన్‌గా పానిక్ అటాక్ కొన్నిసార్లు వస్తుంటాయి కదా! హ్మ్. మితిమీరిన ఆందోళన వల్ల, ఎక్కువ ఆలోచించడం వల్ల, స్ట్రెస్ వల్ల, హ్మ్. దానివల్ల కూడా వణుకుడు రావచ్చు. బట్ ఈ ఎసెన్షియల్ ట్రెమర్‌కి, ఈ వణుకుడికి తేడా ఏంటి అంటే, ఎసెన్షియల్ ట్రెమర్‌లో కంటిన్యూయస్ ఫినామినన్ అది. ఓకే. ఎవ్రీ డే ఆ ప్రాబ్లమ్ ఉంటుంది. ఓకే. మన స్ట్రెస్ రిలేటెడ్ అంటే ఓన్లీ ఆ స్ట్రెస్ ఉన్న టైమ్స్‌లోనే ఉంటుంది. మిగతా టైమ్స్‌లో దే విల్ బి కంప్లీట్‌లీ నార్మల్‌గా. నార్మల్. ఓకే. అయితే ఈ పార్కిన్సన్స్ అనేది మనం ఎక్కువగా ఎవరిలో చూడొచ్చు? చిన్న ఏజ్‌లో వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? యాహ్! పార్కిన్సన్స్ యూజువల్‌గా 50-60 ఇయర్స్ ఆ ఏజ్‌లో చాలా కామన్‌గా వచ్చే కండిషన్. హ్మ్. హ్మ్. అండ్ మెన్, ఉమెన్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఎవరికైనా రావచ్చు అది. అయితే ఇప్పుడేంటి అంటే, మన మెడికల్ డయాగ్నోస్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ వీఆర్ సీయింగ్ ఈవెన్ ఎర్లీ ఏజెస్‌లో కూడా చూస్తున్నాము. ఓకే. అంటే యూజువల్‌గా పార్కిన్సన్స్ లెస్ దెన్ 45 ఉంటే వీళ్ళని యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్ డిసీజ్ అంటారు. ఓకే. అంటే యుక్త వయస్సులో వచ్చే పార్కిన్సన్ వ్యాధి. వీళ్ళకి నార్మల్‌గా వచ్చే పార్కిన్సన్స్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, హ్మ్. ఈ యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ వాళ్ళలో జెనెటిక్ ఉండే లక్షణాలు ఎక్కువుంటాయి. జన్యుపరమైన కారణాలు. ఓకే. అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే అర్లీగా వచ్చే అవకాశం ఒకటుంటుంది. ఆర్ ఆ పేషెంట్‌లోనే, ఆ పర్సన్‌లో, పర్టిక్యులర్ పర్సన్‌లోనే ఈ జన్యువులలో కొన్నిసార్లు తేడా ఉండడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్‌గా ఈ పెద్దవాళ్ళు వచ్చే పార్కిన్సన్స్ ఉంది. ఇడియోపాథిక్ పార్కిన్సన్స్ అంటారు వాటిని. హ్మ్. దానిలో జరిపిన కారణాలు చాలా తక్కువ. బట్ ఈ యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్‌లో ఏంటి అంటే, ఈ జన్యుపరమైన కారణాలనేవి ఆల్మోస్ట్ ఒక 40% ఆఫ్ ద పేషెంట్స్‌కి జన్యుపరమైన కారణాలు ఉండే అవకాశం ఎక్కువుంటుంది.